రసమే బాలకిషన్ అన్న, రవిశంకర్ అన్న, మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లచ్చన్న, సుడా చైర్మన్ గారు, మా మాజీ సుడా చైర్మన్ గారు, మా జిల్లా అధ్యక్షులు మరియు మా జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులు అందరం కూడా ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఇలా ముఖ్యంగా కలెక్టర్ గారికి ఒకటే మాట చెప్పిన, నా హుజురాబాద్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు దళిత బంధు అని ఒక పైలట్ ప్రాజెక్ట్ మొదలుపెట్టి సాచ్యురేషన్ మోడ్ లో హుజురాబాద్ నియోజకవర్గంలో దాదాపు 1800 కోట్ల రూపాయలని ఇలా దళిత బెనిఫిషరీస్ కి వాళ్ళ అకౌంట్ లో డిపాజిట్ చేయడం జరిగింది. దాంట్లో దాదాపు 13,000 మందికి ఆల్రెడీ వచ్చేసినాయి. ఇంకో 5,000 మందికి 5,000 కుటుంబాలకి వాళ్ళకి డబ్బులు ఆల్రెడీ వాళ్ళ అకౌంట్ లో ఉన్న వీళ్ళు ఫ్రీజ్ చేసి పెడతా ఉన్నారు. మీరు దయచేసి వెంటనే ఆ డబ్బుల్ని రిలీజ్ చేయాలి అని చెప్పి నేను ఇవాళ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అనేక సార్లు అసెంబ్లీలో కూడా అడగడం జరిగింది. దాంతో పాటు ఖచ్చితంగా కలెక్టర్ గారు చేస్తామని చెప్పబట్టి దాదాపు 18 నెలలు అవుతా ఉంది. మరి ఇప్పుడు చేస్తారేమో అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పాపం మా పేద దళితులతో పాటు నాతో పాటు మేము రోడ్లెక్కితే ఈ ప్రభుత్వం దళితుల మీద కేసులు పెట్టింది కూడా మరొకసారి మీ అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నాను. పేద దళిత మహిళల మీద కూడా కేసు పెట్టింది అని కూడా చెప్తా ఉన్నాము. కలెక్టర్ గారికి ఆ కేసులు కూడా ఖచ్చితంగా తీసేయాలని మేము కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యం ఇప్పుడు మీ అందరికి కూడా చెప్తున్నా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి మరొక భారీ స్కామ్, ఇంద్రమ్మ ఇళ్లలో ఈ తెలంగాణ రాష్ట్రంలో భారీ స్కామ్ జరుగుతా ఉంది. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ అయ్యాలి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకు చెప్తున్నా అంటే ఇలా ఒక్క ఇల్లు తీసుకోవాలంటే ఒక్క ఇల్లు శాంక్షన్ చేస్తే 50,000 రూపాయల లంచాలు మరి తీసుకుంటున్నారు. ఇది ఏ కాంగ్రెస్ నాయకుడు తీసుకుంటుండో ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ జరగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఇలా జియో నంబర్ 7 లో ఏమని చెప్పిండ్రు, జియో నంబర్ 7 లో ఇలా వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన జియోనే, ఆ జియోలో ఏం చెప్పిండ్రు, గ్రామ సభలు పెట్టి ఇలా బెనిఫిషియరీస్ ని మేము ఎంపిక చేస్తాము అని చెప్పిండ్రు. మరి ఇలా గ్రామ సభ, నేను ఉదాహరణ చెప్తున్నా, నా నియోజకవర్గమే చెప్తా ఉన్నాను. 107 గ్రామ పంచాయతీలున్నాయి, 60 వార్డులున్నాయి. నేను సవాల్ విసురుతున్నా, ఛాలెంజ్ కడతా ఉన్నా. ఏ ఒక్క ఊర్లో కానివ్వండి, ఏ ఒక్క వార్డులో కానివ్వండి గ్రామ సభ పెట్టి బెనిఫిషియరీస్ ని ఎంపిక చేసిండ్రా? దీనికి నేను జవాబు అడిగితే, ఇప్పుడు కంగుల కమలాకర్ అన్న నాయకత్వంలో మేము జవాబు అడిగితే కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు, ప్రజాపాలనలో మేము పెట్టినాం గ్రామ సభ అన్నాడు. ప్రజాపాలన అప్లికేషన్లకి గ్రామ సభలు పెట్టలే, ప్రజాపాలనలో అప్లికేషన్లు మాత్రమే తీసుకున్నారు. నా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉదాహరణ చెప్తా ఉన్నాను. నా హుజురాబాద్ నియోజకవర్గంలో 39,000 మంది ఎలిజిబుల్ అని 5 మండలాలలో 2 మున్సిపాలిటీలలో వాళ్ళే డిసైడ్ చేసిండ్రు. మరి ఆ 39,000 మందిలలో ఇవాళ ఇప్పుడు అనౌన్స్ చేస్తున్న లిస్టు బూత్కి 9 అని ఎట్లా అనౌన్స్ చేసిర్రు? మరి గ్రామ సభ ఎందుకు పెడతలేరు? ఎవరి ఇంట్రెస్ట్ ఉన్నది ఇలా? మరి గ్రామ సభ పెట్టి బాజాబ్తు ఆయన ఏ నాయకుడు ఏ పార్టీలను ఉండనివ్వండి, కాంగ్రెస్ పార్టీలో ఉండనివ్వండి, బీజేపీ పార్టీలో ఉండనివ్వండి, బీఆర్ఎస్ పార్టీలో ఉండనివ్వండి, ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి. ఇలా రాజకీయం చేయకూడదు. మరి ఇలా రాజకీయం చేసుకుంటూ చేయకూడదు అని చెప్పుకుంటూనే రాజకీయం చేసుకుంటూ గ్రామ సభ లేకుండా మీరు ఎందుకు ఎంపిక చేసిండ్రు? ఎవరిని అడిగి ఎంపిక చేసిరని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా దాని మీద జవాబు చెప్పాలి. ఇది తెలంగాణ హుజురాబాద్ నియోజకవర్గంలోనే కాదు, మొత్తము తెలంగాణలోనూ అతి పెద్ద కుంభకోణము. నేను బాధాప్తు చెప్తా ఉన్నా, దీని మీద ఎంక్వైరీ చెయ్యాలి. ఇది కుంభకోణం అనేది ఖచ్చితంగా క్లియర్ గా కనబడతా ఉంది. మీరు ఎలిజిబుల్, ఇప్పుడు వాళ్ళు బోర్డు మీద పెట్టిన లిస్టు ఉన్న వాళ్ళని పోయి అడగండి. ఇలా వాళ్ళ దగ్గర డబ్బులు 50,000 రూపాయలు ఒక్కొక్కరి దగ్గర తీసుకున్నారా తీసుకెళ్ళా అనేది వాళ్ళని అడగండి. ఖచ్చితంగా ఇది భారీ కుంభకోణం, పెద్ద స్కాము. దీని మీద ఖచ్చితంగా రెస్పాండ్ కావాలి. మళ్ళీ నేను అడుగుతా ఉన్నా, కమలాకర్ అన్న గారు చెప్పినట్టు, మరి అసలు కమలాకర్ అన్న గారు జిల్లా మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో అసలు నెలకి ప్రతి డిపార్ట్మెంట్ లో రివ్యూ మీటింగ్ పెట్టేది. ఎమ్మెల్యేలతోని, కౌన్సిలర్లతోని, చైర్మన్లతోని ప్రతి దగ్గర పెట్టేది. అసలు ఇప్పటిదాకా 18 నెలలు అయితే ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టరా అండి? నాకు అర్థం కాదు. ఎవరికి చెప్పుకోవాలండి? జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారేమో పోయి ఎక్కడో హైదరాబాద్ లో అనుకుంటారు. కనీసం ఇక్కడికి వచ్చి రివ్యూ మీటింగ్ పెట్టకపోతే ప్రజల సమస్యలు ఎట్లా చెప్పాలి? ఇప్పుడు ఉదాహరణ చెప్తా ఉన్నాను, ఎంత దారుణం అంటే పరిస్థితి మీకు చెప్తా ఉన్నాను. ఇలా ఎస్డిఎఫ్ ఫండ్స్ మా నియోజకవర్గంలో ఎస్డిఎఫ్ ఫండ్స్ శాంక్షన్ అయినాయి. వాళ్ళ కాంట్రాక్టర్లు ఆల్రెడీ అవి కట్టిండ్రు.
ఎంబీ రికార్డులు అయినాయి. అవి ఎస్డిఎఫ్ క్యాన్సిల్ చేస్తారు. మళ్ళీ ఎవరిని అడిగి క్యాన్సిల్ చేసిరు, దేనికి అడిగి క్యాన్సిల్ చేసిరు? మళ్ళీ ఎంబీ రికార్డులు ఎట్లయినాయి? ఎంపీ రికార్డు అయినప్పుడు క్యాన్సిల్ ఎట్లా చేస్తారు? దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఖచ్చితంగా ఎవరైతే నిర్లక్ష్యం వహించారో ఖచ్చితంగా అధికారాన్ని సస్పెండ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆడ వర్క్ చేసి పెట్టిన తర్వాత ఎవరు చూసుకునేటోళ్ళే లేరు, అడిగేటోళ్ళు లేడు, చెప్పేటోళ్ళు లేడు. ఎవరు ఈ మంత్రి ఉన్నారా లేరా, అసలు ఈ జిల్లాల మంత్రులు ఉన్నారా లేరా, అసలు ప్రజల సమస్యలు పట్టించుకుంటారా పట్టించుకోరా, ఏంటిది అసలు దారుణమైన పరిస్థితి. నిన్న నా ఇల్లంతకుంట మండలంలో సన్న వడ్లు పంట పండియండి, మేము 500 రూపాయలు బోనస్ వేస్తున్నాం గొప్పగా చెప్తున్నారు. ఏడేస్తున్నాండి. నిన్న ఇల్లంతకుంట మండలంలో మరవన్పల్లి గ్రామంలో అమరేందర్ రెడ్డి అనే ఒక రైతు సన్నవడ్లు పండిస్తే వర్షంకి తడుస్తా ఉంది, ధాన్యము ఎత్తుకుంటామంటే కనీసం తీసుకుపోతలేరు. జమ్మికుంటలో ఆడున్న మిల్లు తీసుకుంటారు, మేము కరీంనగర్ పంపుతామని నిన్న వాళ్ళు వైరల్ అయినప్పుడు చెప్పారు. ఎందుకు తీసుకోరని జమ్మికుంటలా దేనికి తీసుకుంటారు? ఈ ప్రభుత్వం ఏమి చేస్తుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ మంత్రులకు చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల పక్షాన నిలబడి తీవ్రమైన ఉద్యమం చేస్తాం. మీరు మీ ఇష్టరాజ్యం చేసుకుంటా అందాల పోటీ ఎవరు అడిగింది భయ్? అందాల పోటీల మీద రివ్యూ మీటింగ్ పెడుతుండ్రు. ఒక్క రైతుల ప్రొక్యూర్మెంట్ మీద రివ్యూ మీటింగ్ పెట్టిండా? ధాన్యం తడిచి రైతులు అల్లాడిపోతున్నారు. ఇప్పటిదాకా రైతులను పట్టించుకుంటా కనీసం కొంటుర్రా? ఏమైతుందో రివ్యూ మీటింగ్ అలా పెట్టినరా? జిల్లాలో పెట్టిర్రా, రాష్ట్రంలో పెట్టిర్రా? అంటే కేవలం వీళ్ళు పోయి విల్లాసంగా దావతులు చేసుకోవాలి, ఎంజాయ్ చేయాలి. మన తెలంగాణ ఆడబిడ్డల పరువు తీసిండు ఈ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్పక తప్పదు. నేను అడుగుతా ఉన్నా, మా తెలంగాణ ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిన రేవంత్ రెడ్డి, సిగ్గు శరం లేదా నీకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మా తెలంగాణ ఆడబిడ్డలతోని ఎవరో ఎక్కడి నుంచో వచ్చిన విదేశీల కాలు కనిపిస్తాను, ఎంత ధైర్యం నీకు? ఖచ్చితంగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కేసీఆర్ గారి నాయకత్వంలో మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మా పార్టీ పక్షాన. ఎందుకంటే మా తెలంగాణ ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిన ఈ రేవంత్ రెడ్డి గారిని ఖచ్చితంగా రాబోయే కాలంలో ఏ మహిళ కూడా క్షమించదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.